ఫ్రెండ్స్, ఇలా వ్లాగ్ వచ్చేసి నేనైతే మా అమ్మల ఇంటికి వచ్చినాను. ఎందుకు వచ్చానో మీకు తర్వాత అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మా బాపమ్మల ఇంటికాడ ఉన్నాయి. ఇగో మా తాత ఫ్రెండ్, మా తాత మా బాపమ్మ కోసం మొత్తం ఊరు మొత్తం తిరిగి వస్తుండు. మా బాపమ్మ ఎక్కడ పోలే, పక్కనే ఉందండి. కొందరు ఇక ముసలితనానికి ఇట్లా అవుతారో తెలియదు ఫ్రెండ్స్. మా బాపమ్మని అయితే చాలా కష్టపెడతాడు. ఏంటంటే మొత్తం ఊరు మొత్తం తిరిగిందంట. ఇక అమ్మ కనబడకపోతే కథం, ఇక అట్లా పోతాడంట. ఇక వాళ్ళు వీళ్ళు చెప్తారు, మళ్ళీ వస్తాము, మళ్ళీ అదే పని. ఇట్లా ఎంతమంది ఉంటారు. అప్పుడు మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండు. ముసలితనానికి ఇలా అయ్యిండు ఫ్రెండ్స్. ఇక మా తాత అయితే ఇక అంటే బాపమ్మ ఉంటే చాలు, బాపమ్మ కనబడాలి. లేకపోయినా అనుకో అదంతా తిరిగి వస్తాడు. ఆమె ఇంటానికి ఉంది, బాపమ్మ ఏమో ఇంటానికి ఉంది, ఆయననేమో ఇక మొత్తం తిరిగి వస్తాడు మా బాపమ్మ లేదని. మళ్ళీ మేము అక్కడ పోయి తీసుకొచ్చినాం. ఇగో ఇది కథ. ఇట్లుంటుంది ఫ్రెండ్స్. ఇక ముసలితనానికి ఎవరైనా తోడు నీడ ఉండాలి కదా ఖచ్చితంగా. మా బాపమ్మ, మేము ఎవరైనా లేకున్నా మా బాపమ్మ మా తాతకు ఉండాలి. తాత ఎటు పోయినావే? ఇటు చూడు ఒకసారి, ఎటు పోయినావు? అట ఊరు మొత్తం తిరిగి వస్తాను ఫ్రెండ్స్. మా బాపమ్మ లేదని. మా బాపమ్మ ఎక్కడ లేదు, అగో ఇంటానికనే ఉంది. అగో ఇది కథ. మా బాపమ్మ ఏడుస్తుంది, ఎక్కడ పోయిండంటే రోజు అదే పని అంట. రోజు అటు పోతాను. మా బాపన్న ఇంకెవరైనా తీసుకొచ్చి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తోడిపోతారు. మా బాపమ్మ బయటికి కూడా షాపు కింద ఏదైనా పోతే కథమే, ఇక లేదనుకొని ఇక పోతూనే ఉండు. ఏంది ఫ్రెండ్స్, ఇక అంటారు కదా ముసలు చాలా కష్టం ఫ్రెండ్స్. ఈ ఏజ్ వచ్చినప్పుడు అయితే చాలా కష్టపడాలంటే ఎవరైనా కూడా. ఇప్పుడు ఏంటంటే ఆయన కాలు తప్పిండు అన్నట్టు. ఇప్పుడు కాలు తప్పినట్టు ఉండడు. ఆ కట్ట వచ్చి మా బాపమ్మ ఇట్లా కొడతాడు. ఎక్కడ పోయినా కొడతాడు. పాల పోవద్దు, నీళ్ళు పోవద్దు, మంచినీళ్ళు పోవద్దు, అన్నం ఉండొద్దు, కూర వందు. లేవంగానే ఆకలి అవుతుంది అంటాడు, ఛాయ్ కావాలంటాడు. లేవంగానే అయితే ఫ్రెండ్స్ ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు తెచ్చుకోవద్దావా, ఎంత పని ఉంటుంది. ఇగో ఇది కథ మా తాత. తింటాడు, తినలేదు అంటాడు, తింటాడు, నేను ఎప్పుడు తిన్నా అంటాడు. తాత ఏం కూర వండినావు? తినేదా బాపమ్మ? అన్నం వండిందా? ఏం కూర వండింది? ఏదో కూర వండిందట ఫ్రెండ్స్, గుర్తులేదు కూర. తిన్నావా మరి? పెట్టింది, అన్నం పెట్టలేదా? పెట్టిందట. ఏందా ఎడువైందా తాత? ఎక్కడ దొరలేవే? ఓ బాపమ్మ లేదని అదంతా తిరిగి వస్తాడు కాదే. నా కాడికి వస్తే బాపమ్మ అంటే నాకేం తెలుసు, ఇంటనే ఉందని నేను చెప్పిన. అయితే గప్పలను అడిగొచ్చిన పొయ్యి శోభను అడిగొస్తే బాయి కాడ ఉన్నది పెద్దమ్మా రేపు ఇస్తా అన్న. ఇగో మా బాపమ్మ ఫ్రెండ్స్, ఇగో మా తాత. ఇగో మా బాపమ్మ లేని క్షణం ఉండడు మా తాత, సరేనా? ఇగో ఇదండి కథ. ఇట్లనే ఉంటుంది కదా ఏ ఏజ్ అయినా ఎవరైనా. మా బాపమ్మని అయితే మా తాత అయితే మస్తు కష్టపెడతాను ఫ్రెండ్స్. నాకు ఇప్పుడు అర్థమైంది. మా బాపమ్మను కొట్టిండట్టు, ఎప్పుడో కొట్టిండట్టు. ఏంది అగో చెయ్యి బాగా వాసిందండి. ఏమనలేకపోతున్నాం. ఇక ఆయన తెలిసి చేస్తున్నో తెలియదు మొత్తం. అగో అనొస్తలేదట ఫ్రెండ్స్. అగో ఇది కథ. ఓకేనా అండి? ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టే అనుకుంటే మీకడ కూడా మీ తాత మీ బాపమ్మ గిట్నే చేసిర్రా? మా తాత అయితే వరకు మస్తు ఉండేదండి. మా తాత అప్పుడు చైర్మన్, ఏది మన బ్యాంకు చైర్మన్ అండి. చైర్మన్ అలా పెద్ద మనిషి తనానికి పెద్ద మనిషి. అవి ఏడుస్తుంది చూడు, ఆయన గుర్తు చేస్తే అన్ని తెలుగులు బాగానే ఉంటాయి, చేసేది చేస్తూనే ఉంటాడు. ఓకేనా? ఇగో మా బాపమ్మ ఏడుస్తుంది, మా బాపమ్మ. ఓకేనా? బాయ్ అండి. మంచిలు పెడతాను, మంచిలను అడగొత్తలే. బాపమ్మని కొడుతున్నావు ఎందుకు? నువ్వు ఏమిటి కొడుతున్నావు తాత? ఏమిటి కొడుతున్నావు చెప్పు. ఏమంటుంది నిన్ను? అన్నం పెడతలేదా నీకు? చెప్పు.